హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎంఎండి తెలుగు ఛానల్. హలో మై డియర్ లవ్లీ ఫ్యామిలీ మెంబర్స్ అండ్ ఫ్రెండ్స్, మీరందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. మీరు కూడా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా దేవుణ్ణి కోరుకుంటున్నాను. ఈరోజు మనం చెప్పుకునే కథ పేరు అమావాస్య చంద్రుడు. ఈ స్టోరీ రాసిన వారు పుట్టగంటి గోపీకృష్ణ. కథలోకి వెళ్ళే ముందు నాదో చిన్న విజ్ఞప్తి. మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారా, లేదు చూస్తూ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదా, అయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ బటన్ రెడ్ కలర్లో ఉంటుంది, దాన్ని క్లిక్ చేస్తే బెల్ ఐకాన్ వస్తుంది. దాన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ ఎంచుకుంటే ముందు నేను చెప్పే మరిన్ని ఇంట్రెస్ట్కరమైన స్టోరీస్ అన్నీ మీకు నోటిఫికేషన్ రూపంలోకి వచ్చేస్తాయి. ఇంకా స్టోరీలోకి వెళ్ళిపోతే, బెంగళూరులో చదువుకునే రోజుల్లో కాలేజీ బ్యూటీ అని అనధికార బిరుదు నా సొంతం. నా కొనగంటి చూపు కోసం ఎంతోమంది అబ్బాయిలు తారట్లాడుతూ ఉండేవాళ్ళు. నాకు మాత్రం జ్యోతిక తప్ప వేరే స్నేహితులు లేరు. నాకంటూ ఎవరూ లేకుండా పోయారు. జ్యోతిక ఒక్కతే నన్ను అర్థం చేసుకునేది, నా మూడ్కి తగ్గట్లు నడుచుకునేది. వాళ్ళు బాగా పేదవాళ్ళు. బహుశా పేదవాళ్ళకి ఆ సహనం పుట్టుకతో అబ్బుతుందేమో. పాపం ఇప్పుడు ఎక్కడుందో కూడా తెలియదు. ఎప్పుడైతే కాలేజీ రోజులు గుర్తొచ్చాయో సుమన్ కూడా గుర్తొచ్చాడు. అందరూ నా సహచర్యం కోసం తప్పిస్తుంటే నేను సుమన్ కోసం అర్రులు చాచాను. కాలేజీలో అతను ఒక హీమ్యాన్. చదువులో కానీ మరే ఇతర యాక్టివిటీల్లో కానీ అతనే నెంబర్ 1గా ఉండేవాడు. అతనంటే నాకు ఇష్టం. కోరుకున్న దానిని సాధించడానికి ఏం చేయాలో నాకు బాగా తెలుసు. అతని బ్రాంచ్ వేరైనా కావాలని అతనితో పరిచయం పెంచుకున్నాను. పరిచయాన్ని స్నేహంగా మార్చుకున్నాను. మేము ఆఖరి సంవత్సరంలోకి వచ్చేటప్పటికీ ఆ స్నేహం ప్రేమగా మారింది. పేదవాడైనా అతనికి ఉన్న అపారమైన తెలివితేటలు చూసి మా ఇంట్లో వాళ్ళు మా పెళ్ళికి ఒప్పుకున్నారు. అతని వైపు నుండి నాతో పెళ్ళికి అభ్యంతరం ఉండే ఛాన్సే లేదు. అనుకున్నవి అనుకున్నట్లు జరిగి ఉంటే చదువు అయిపోగానే మా పెళ్ళి జరిగేది. అయితే అలా జరగలేదు. ఆఖరి సెమిస్టర్లో ఇండస్ట్రియల్ టూర్కి నార్త్ ఇండియా బస్లో వెళ్ళాము. మేము బయలుదేరిన 3వ రోజు సాయంత్రం 6 గంటల సమయంలో బస్సు హిమాచల్ ప్రదేశ్లోని మండి అనే ఊరు చేరుకుంది. మేము రాత్రికి మనాలి చేరేలా ప్లాన్ చేసుకున్నాం. ఆ దారి మొత్తం బియాస్ నది పక్కన ఉన్న ఘాట్ రోడ్డు మీద సాగుతుంది. నదిలో పెద్దగా నీళ్లు లేవు. పెద్ద పెద్ద కొండరాళ్ల మధ్య నుండి ప్రవాహం సన్నగా సాగుతుంది. 10 నిమిషాలు ఉందామనుకున్నది, అరగంట పైన నీళ్ళల్లో ఉన్నాం. సుమన్, జ్యోతిక, నేను వెనక్కి ఒడ్డు మీదకి బయలుదేరి 10 అడుగులు వేశామో లేదో మిగిలిన స్టూడెంట్స్ తమతో ఫోటోలు దిగడానికి నన్ను వెనక్కి పిలిచారు. కాలేజీ బ్యూటీని కదా, నాతో ఫోటో దిగడానికి ఉన్న క్రేజ్ అని అర్థం చేసుకొని సరే అన్నాను. సుమన్, జ్యోతిక ఒడ్డు మీదకి వెళ్ళిపోయారు. మరో 15 నిమిషాలు గడిచి ఉంటుంది. ఒడ్డు మీద నుండి పెద్దగా అరుస్తూ చేతులు ఊపుతున్న సుమన్ని ముందు ఎవ్వరం గమనించలేదు. గమనించేటప్పటికే సమయం మించిపోయింది. త్వరగా ఒడ్డు మీదకి రమ్మని అరుస్తున్న అతని అరుపులు నీటి హోరులో వినపడలేదు. నీటి ప్రవాహం ఇంతగా ఎప్పుడు పెరిగిందో అర్థం కాలేదు. పైన ఉన్న డ్యామ్ నుండి నీటిని వదిలారని తర్వాత తెలిసింది. హడావుడిగా నీటిలోనికి దిగిన ఒకరిద్దరు కుర్రాళ్ళు కళ్ళ ముందే కొట్టుకుపోయారు. చావు భయం అంటే ఏమిటో మొదటిసారి తెలిసి వచ్చింది. అందరం పెద్దగా కేకలు వేయసాగాం. మాలో ఎవరికీ ఈత రాదు. వచ్చిన ఆ ప్రవాహంలోకి దిగే ధైర్యం చేసే వాళ్ళం కాదేమో. ఇంతలో ఒడ్డు మీద నుండి సుమన్ నీటిలోకి దూకాడు. ఈదుకుంటూ మేమున్న శిల వైపు వస్తున్నాడు. తోసిస్తున్న ప్రవాహాన్ని తట్టుకుంటూ మనోబలంతో అతను శిల దగ్గరకు చేరుకున్నాడు. సంశయిస్తున్న నన్ను భుజాన వేసుకొని తిరిగి ఒడ్డుకు బయలుదేరాడు. మామూలు నీటిలోనే మరో మనిషిని మోస్తూ ఈదటం అంటే
చాలా కష్టం. అలాంటిది ఆ ఉధృత ప్రవాహంలో అది అసాధ్యమే. ఇంతలో ఒడ్డు మీద ఉన్న బస్ డ్రైవరు ఒక తాడు విసిరాడు. ఆ తాడు అందుకున్న సుమన్ దానిని నా నడుముకు కట్టాడు. డ్రైవర్ మరికొంతమంది సాయంతో నన్ను ఒడ్డుకి లాగాడు. నన్ను రక్షించిన సుమన్ తను మాత్రం ఒడ్డుకు రాలేకపోతున్నాడు. శరీరంలో శక్తి క్షీణించడంతో ప్రవాహంలో కొట్టుకుపోవటం మొదలుపెట్టాడు. ఇంతలో నన్ను ఒడ్డుకు లాగిన డ్రైవర్ మరోసారి తాడు సుమన్ వైపు విసిరాడు. సుమన్ తాడు పట్టుకోవటం, అదే సమయంలో అతని తల వెళ్ళి ఒక సిలక తగలటం ఒకేసారి జరిగిపోయాయి. ఆ తర్వాత సుమన్ ఒడ్డుకైతే వచ్చాడు, కానీ తలకి పెద్ద దెబ్బ తగిలింది. బాగా రక్తం పోయింది. అతన్ని హాస్పిటల్కి తరలించారు. నేను కూడా అంబులెన్స్లో అతనితో వెళ్తూ నది మధ్య ఉన్న శిల వైపు చూశాను. అక్కడ ఇక ఎవరూ మిగిలి లేరు. సుమన్ ప్రాణాలకైతే ఎలాంటి ప్రమాదం జరగలేదు, కానీ అతని ఆప్టికల్ నర్వ్ దెబ్బతినడంతో చూపు చాలా వరకు పోయింది. మిగిలిన చూపు కూడా కొన్ని రోజుల్లో పోవటం తప్పదని డాక్టర్లు చెప్పారు. మరుసటి రోజు సాయంత్రానికి మా అమ్మ నాన్న ఫ్లైట్లో వచ్చారు. నన్ను హైదరాబాద్ తీసుకువచ్చారు. తర్వాత చాలా సిస్టమేటిక్గా వారు నాకు బ్రెయిన్ వాష్ చేశారు. ఒక చూపు లేని వ్యక్తితో కాపురం చేయడం ఎంత కష్టమో, జీవితాంతం అతను నాకు ఎంత భారం అవుతాడో అనేక ఉదాహరణలతో వివరించారు. క్రమక్రమంగా వారి మాటల్లో సత్యం నాకు బోధపడింది. ఆ తర్వాత నేను ఎప్పుడూ సుమన్ని కలవలేదు. అసలు ఆ కాలేజీకే వెళ్ళలేదు. తర్వాత కొంతకాలానికి నా వివాహం మా అమ్మా నాన్నలు కుదిర్చిన కార్తికేయతో జరిగింది. కార్తికేయ కుటుంబం బాగా డబ్బున్న కుటుంబం. అతనికి కూడా నాకున్నట్టు ఈగో ఎక్కువ. దాదాపు రోజు తాగి వచ్చేవాడు. బయట సమస్యల వలన వచ్చిన కోపాన్ని నా మీద ప్రదర్శించేవాడు. పైగా పిల్లలు లేకపోవటం నా సమస్యలను మరింత పెంచింది. అతని సూటిపోటి మాటలు తట్టుకోవడం కంటే వీడిపోవడం మంచిదని నిర్ణయించుకున్నాను. చివరకు విడాకులతో ఆ కాపురం ముగిసింది. ఆ తర్వాత నా మకం హైదరాబాద్ నుండి బెంగళూరు మార్చాను. అక్కడ మా నాన్న వ్యాపారాలు చూసుకోవడం మొదలుపెట్టాను. ప్రస్తుతం దానికి సంబంధించిన కొన్ని సమస్యలు సాల్వ్ చేసుకోవడానికి 2 రోజుల క్రితం ఢిల్లీ వచ్చాను. నా ఆలోచనలను చెదరగొడుతూ ట్రైన్ కూత వినిపించింది. అది నేను ఎక్కవలసిన ట్రైనే. కంపార్ట్మెంట్లోకి ఎక్కి నా బెర్త్ వెతుక్కొని కూర్చున్నాను. 5 నిమిషాల తర్వాత కళ్ళకి నల్లటి అద్దాలు పెట్టుకొని చేతిలో గుడ్డివాళ్ళు పట్టుకొని తెల్లని కర్రతో తడుముకొని దారి తెలుసుకుంటూ నేను కూర్చున్న చోటికి వచ్చాడు ఒక వ్యక్తి. ఇది 25వ నెంబర్ బెర్తే కదండి అడిగాడు అతను ఇంగ్లీష్లో. వణుకుతున్న గొంతుతో అవును అన్నాను. అతనెవరో కాదు, సుమన్. ఇక సుమన్ స్వాగతం. ఈ ప్రపంచంలో నువ్వు ద్వేషించే వ్యక్తి ఎవరు అంటే నేను చెప్పే పేరు ఒకటే, అది కోమలి. ఢిల్లీలో నేను వచ్చిన పని అనుకున్న దానికంటే సంతృప్తిగా ముగిసింది. నేను హైదరాబాద్లో ఒక టెక్నాలజీ కంపెనీ యజమానిని. ఎన్నో రకాలైన సాఫ్ట్వేర్ మా కంపెనీలో తయారవుతుంది. అయితే చూపు లేని వారి కోసం తయారు చేసే సాఫ్ట్వేర్ మా కంపెనీ ప్రత్యేకత. ఈ మధ్యనే మా కంపెనీ ఒక యాప్ తయారు చేసింది. దానిని విదేశీ పెట్టుబడిదారులకు చూపించి వివరించడానికి నేను అక్కడకు వచ్చాను. 4 రోజులు పడుతుందనుకున్న పని 2 రోజులకే పూర్తవడంతో అనుకోకుండా ఈరోజే తిరుగు ప్రయాణం పెట్టుకున్నాను. ఫ్లైట్ టికెట్లు అన్నీ బుక్ అయిపోవడంతో ఈ ట్రైన్లో ప్రయాణం చేయడానికి నిర్ణయించుకున్నాను. ట్రైన్ ఎక్కి సరిగ్గా బెర్త్ దగ్గరకు రాగానే ఒక మత్తైన పరిమళం నన్ను చుట్టుముట్టింది. అది కోమలి వాడే పెర్ఫ్యూమ్ పరిమళం. ఇన్ని దశాబ్దాల తర్వాత కూడా నీకు అది గుర్తు ఉందా అని ఎవరైనా అనుకోవచ్చు. కానీ ఫస్ట్ లవ్ని
ఎవరు ఎప్పుడూ మర్చిపోలేరు. కాకపోతే ఆ పెర్ఫ్యూమ్ రాసుకున్న వారందరూ కోమలులు కారు కదా, అందుకే ఇది 25వ నెంబర్ బర్త్డే కదండి అని ఆమెని పలకరించాను. ఆమె సమాధానం చెప్పింది. తెలుగులో సమాధానం చెప్పిన ఆ గొంతు విన్న తర్వాత నా అనుమానం తీరిపోయింది. ఆమె కోమలి. నేను నా సీట్లో కూర్చున్నా. తర్వాత కూడా ఆమె నుంచి ఎలాంటి పలకరింపు లేదు. తను నాతో మాట్లాడాలి అనుకోవటం లేదని అర్థమైంది. నేను కూడా ఆమెను గుర్తుపట్టనట్లు నటిస్తూ, హాయ్, నా పేరు సుమన్, మీ పేరు తెలుసుకోవచ్చా అన్నాను. కొద్దిగా తటపాటాయింపు తర్వాత నా పేరు అని కొద్దిగా విరామం ఇచ్చి తప్పు పేరు చెప్పింది. ఇంతలో ఒక సర్దార్జీ కుటుంబం వచ్చి సైడ్ సీట్లలో కూర్చున్నారు. మాపై ఉండే అప్పర్ సీట్లు 2 ప్రస్తుతానికి ఖాళీగా ఉన్నాయి. బహుశా తర్వాత స్టేషన్లో ఎక్కుతారేమో. సమయానికి ట్రైన్ బయలుదేరింది. నేను తయారు చేసిన యాప్ నాలాంటి చూపు లేని వారికి బాగా ఉపయోగపడుతుంది. అది ఎదుటి వ్యక్తి హావభావాలను గమనించి వారు ఏ మూడ్లో ఉన్నారో మాలాంటి వారికి చెప్తుంది. మనం చేయాల్సిందల్లా మొబైల్లో కెమెరా ఆన్ చేసి ఎదుటి వారి వైపు దాన్ని తిప్పి కూర్చోవటమే. యాప్ తన ఫీడ్బ్యాక్ నా చెవిలో ఉన్న బ్లూటూత్ ద్వారా నాకు చేరవేస్తుంది. మీరు ఎంతవరకు వెళ్తున్నారు అని అడిగాను. బెంగళూరు. నేను హైదరాబాద్ వరకు. మీ కుటుంబం గురించి చెప్పండి. మీ వారేం చేస్తుంటారు? ఎంతమంది పిల్లలు అని అడిగాను. ఎదుటి వ్యక్తి అసహనంగా కదిలినట్లు గాజుల శబ్దం అయింది. వాళ్ళు బెంగళూరులో ఉన్నారు అంది ముక్తసరిగా. ఆ గొంతులో సన్నటి జీర. తను అబద్ధమాడుతున్నదని పట్టించింది. ఆమె కళ్ళ కింద నల్లటి చారలున్నాయని, మొహంలో గ్లో లేదని, విపరీతమైన భారం మోస్తున్నట్లు మనిషి కుంగిపోయి ఉందని నా చెవిలో వినిపించింది. నాకు తృప్తిగా అనిపించింది. మనం ద్వేషిస్తున్న మనిషి సుఖంగా లేదని తెలియటం కంటే కావాల్సిందేముంది? కాకపోతే పుండు మీద కారం చల్లాలంటే 2 విషయాలు చేయాలి. ఒకటి, తనెవరో నాకు తెలియనట్లే ఉండాలి. లేకపోతే ఎప్పుడే మాటలు కట్ అయిపోయే ప్రమాదం ఉంది. అందుకు నాకు 2 పిల్లలు చెప్పాను నేను. అమ్మాయి కెనడాలో ఉంది, అబ్బాయి హైదరాబాద్లో నా కంపెనీ చూసుకుంటున్నాడు అని చెప్పాను. మీకు సొంత కంపెనీ ఉందా? వెంటనే అడిగింది కోమలి. అదే అలా అడిగారు? ఓ, నాకు చూపు లేదనా అని అన్నాను. సారీ, నా ఉద్దేశం అది కాదు అని అంది. నేను ఎలక్ట్రానిక్స్లో ఇంజనీరింగ్ చేశాను. అఫ్కోర్స్ నేను చదివే రోజుల్లో నాకు చూపు ఉండేది. చదువు పూర్తి అవ్వటం చూపు ఉండేది. చదువు పూర్తి అవ్వటం చూపు పోవటం ఒకేసారి జరిగాయి. ఒక్కసారిగా చూపు కోల్పోవటం అంటే ఎంతో బాధపడి ఉంటారు అంది కోమలి. బాధ లేదు అంటే అది అబద్ధం అవుతుందండి. బాధపడ్డాను. లోకం తల్లకిందులైనంత బాధపడ్డాను. చూపు పోయిన దానికంటే నా అనుకున్న వాళ్ళు చేసిన మోసానికి ఎక్కువ బాధపడ్డాను అన్నాను. నేను మాట్లాడే ఒక్కొక్క మాటకి ఆమె మొహం మ్లానమవుతుందని నాకు యాప్ ద్వారా తెలుస్తుంది. ఆమె జవాబివ్వలేదు. నేను కొనసాగించాను. కానీ ఒక యువతి నా దృష్టికోణాన్ని మార్చింది. చూపు కూడా 5 ఇంద్రియాల్లో ఒకటి మాత్రమే అని, అది లేనంత మాత్రాన వెనకంజ వెయ్యనవసరం లేదని చెప్పింది. నెమ్మదిగా నా బాధ నుండి బయటపడ్డాను. ఆమె నాకు తోడుగా నిలిచింది. బ్రెయిలీ నేర్చుకున్నాను. ఆ రోజుల్లో టెక్నాలజీ ఇప్పుడున్నంత అడ్వాన్స్ కాలేదు కాబట్టి నాలాంటి చూపు లేని వాళ్లకు ఏదన్నా సాయం చేయాలని ఒక సాఫ్ట్వేర్ కంపెనీ పెట్టాను అంటూ నా గురించి చెప్పాను. తర్వాత కోమలి నిద్ర వస్తుందని పడుకుంది. మా స్టాఫ్ ఒకరికి బెంగళూరులో ఉండే కోమలి గురించి కనుక్కోమని నాకు తెలిసిన ఆమె వివరాలు పంపాను. తెల్లవారకు ముందే వివరాలు వచ్చాయి. ఆమె తల్లిదండ్రులు చనిపోయారని, విడాకులు తీసుకుని ఒంటరిగా ఉంటుందని, పిల్లలు లేరుని, తన కంపెనీ పరిస్థితి కూడా ఏమీ బాగాలేదు, ఇవాళ రేపు
దివాళా తీసే పరిస్థితుల్లో ఉందని విషయాలు తెలుసుకున్న తర్వాత వద్దన్న ఆమె మీద జాలి కలిగింది. మరుసటి రోజు నిద్ర లేచేటప్పటికీ పై బెర్తులలోని మిగిలిన ఇద్దరు కూడా వచ్చి ఉన్నారు. బాగానే కాలక్షేపం అవుతుంది. అయితే కోమలి పెద్దగా ఎవరితోనూ మాటలు కలపలేదు. ఆమె మొహంలో విచారం, తప్పు చేసిన భావన మరింత పెరిగాయని నాకు తెలిసింది. రాత్రంతా నిద్రలేక కళ్ళ కింద చారలు మరింత నల్లబడ్డాయని కూడా తెలిసింది. బహుశా నన్ను చూశాక పాత జ్ఞాపకాలు తిరిగి రేగి ఉంటాయి. తన ప్రాణాలు కాపాడిన వ్యక్తిని తను ఎలా నిర్దయగా వదిలించుకుందో గుర్తుకు వచ్చి ఉంటుంది. రోజంతా ఆమె ఎదురుగా కూర్చొని ఉన్నాను. తనతో ప్రత్యేకంగా మాట్లాడలేదు. కానీ నాకు ప్రస్తుతం ఆమె మీద ఎలాంటి కోపం లేదు. బెంగళూరు నుండి ఆమె గురించిన వివరాలు తెలిసాక ఆమెను ద్వేషించటంలో అర్థం లేదని అనిపించింది. ఆమె చేసింది తప్పైతే దానికి శిక్ష ఆమె ఇప్పుడే అనుభవిస్తుంది. ఇంకా నేనెందుకు ద్వేషించటం? ఇంతలో తానే మాట్లాడింది. మీకు చూపు యాక్సిడెంట్లో పోయిందన్నారు కదా, దానికి కారణమైన వారి మీద మీకు కోపం లేదా అని అంది. లేదండి, ఒక రకంగా ఆ యాక్సిడెంట్ నా కళ్ళు తెరిపించింది. నా వాళ్ళెవరో పరాయి వాళ్ళెవరో అర్థం చేసుకునేటట్లు చేసింది. అంత మాత్రాన నన్ను నిరాకరించిన వారి మీద నాకు కోపం ఉందని కాదు. వారి భావాలను కూడా అప్పుడు కాకపోయినా తర్వాత అర్థం చేసుకోగలిగాను. ఒక రకంగా నా ఎదుగుదలకి పరోక్షంగా అయినా వారి నిరాకరణ కూడా ఒక కారణం. అందుకే నాకు ఇప్పుడెవరి మీద కోపం లేదు అని చెప్పాను. దాదాపు 25 సంవత్సరాల తర్వాత కలిసాం. మరికొన్ని గంటల్లో ఎవరి దారిన వారు విడిపోతాం. నేను చెప్పదలుచుకున్నది చెప్పటం ద్వారా ఆమెలో ఉన్న అపరాధ భావం కొంతైనా పోతే ఆమెకు మేలు చేసిన వాడిని అవుతాను అనుకున్నాను నేను. ఆ తర్వాత సాయంత్రం ఎలా అయిందో, నేను దిగాల్సిన సికింద్రాబాద్ ఎప్పుడు వచ్చిందో తెలియనంత త్వరగా కాలం గడిచిపోయింది. సికింద్రాబాద్లో నన్ను సాగనంపడానికి సర్దార్జీ, కోమలి డోర్ వరకు వచ్చారు. సర్దార్జీ నా సామాన్ డోర్ వరకు తెచ్చాడు. కోమలి వద్దన్న వినకుండా నా చేయి పట్టుకొని దారి చూపించింది. కోమలి అదే ట్రైన్లో బెంగళూరు వెళ్తుంది కాబట్టి తను ఇక్కడ దిగదు. అప్పటికే అక్కడికి వచ్చి ఉంది నా భార్య. నాకు చెయ్యి అందించి దిగటానికి సాయం చేసింది. ఇంతలో డోర్ దగ్గర ఉన్న కోమలి, జ్యోతిక నువ్వేమిటి ఇక్కడ అనడం వినిపించింది. ఇక జ్యోతిక స్వాగతం. మన జీవితం మన చేతుల్లో ఉంటుంది. దాని గమనానికి మరొకరిని నిందించడం సరికాదని నా అభిప్రాయం. సుమన్తో నా సంసారం హాయిగా సాగిపోతుంది. తను వచ్చే సమయానికి డ్రైవర్ని తీసుకుని స్టేషన్కి వచ్చాను. ట్రైన్ సరైన సమయానికే వచ్చింది. డోర్ దగ్గర క్షేమంగా అతన్ని చూశాక మనసు కుదుటపడింది. అతనికి చెయ్యి అందించి కిందకు దించుకున్నాక కంపార్ట్మెంట్ నుండి జ్యోతిక నువ్వేమిటి ఇక్కడ అన్న మాట వినిపించింది. ఆ మాట కంటే పరిచయమైన ఆ స్వరం నన్ను ఉలికిపాటుకు గురి చేసింది. నేనే సుమన్ భార్యని అని అర్థమైందనుకుంటూ ముఖం నల్లగా మార్చుకొని లోపలికి వెళ్ళిపోయింది. సార్ని బయటికి తీసుకెళ్ళు, నేను వస్తాను అని డ్రైవర్తో చెప్పి కంపార్ట్మెంట్లోకి నడిచాను. పాత రోజుల్లో కోమలితో నా అనుబంధం గుర్తుకు వచ్చింది. కాలేజీ రోజుల్లో కోమలికి ఉన్న ఒకే ఒక్క ఫ్రెండ్ అని నేను. నిజానికి నాకు కోమలి కంటే సుమన్ అంటే ఇష్టం. కానీ అప్పటికే కోమలి సుమన్ మీద పిచ్చి ప్రేమను పెంచుకుంది. ఆమెతో దగ్గరగా ఉంటే సుమన్తో కూడా దగ్గరగా ఉండొచ్చు కదా అన్నది నా స్వార్థం. కోమలి గుణం నాకు బాగా తెలుసు. తన దగ్గర అణిగిమణిగి ఉండే వాళ్ళకే చోటిస్తుంది, మిగిలిన వాళ్ళను దూరం పెడుతుంది. అందుకు తగినట్లే నడుచుకునేదాన్ని నేను. కాలేజీ టూర్లో జరిగిన ప్రమాదం విభ్రాంతికరం. ఎంతోమంది స్నేహితులు చనిపోయారు. ఒక పక్క సుమన్ హాస్పిటల్లో ఉన్నాడు. అతని పక్కన కోమలి కూర్చొని బాధపడుతుంది. మరుసటి రోజు కోమలి తల్లిదండ్రులు వచ్చారు. వారు కోమలిని కలిసే ముందే నేను వారిని కలిశాను. నేను కోమలికి ఎంత దగ్గరో తెలుసు కాబట్టి వారు నా మాటలు సావకాశంగా విన్నారు. అంకుల్, ఆంటీ, ఆ సుమన్కి 80% చూపు పోయింది. మిగిలింది పోవటమే తప్ప వచ్చే అవకాశం లేదని
డాక్టర్లు చెప్తున్నారు. పిచ్చి కోమలి, అతన్ని వదలటం లేదు. అతనితో ఉంటే ఆమె జీవితం నాశనమైపోతుంది. మీరే ఆమెను కాపాడగలరని చెప్పాను. నా మాటలకు వారు కూడా విభ్రాంతికి గురయ్యారు. చూపులేని వాడిని తమ అల్లుడిగా చేసుకునే విశాల హృదయం వారికి ఉండదని నాకు ముందే తెలుసు. నేను చెప్పిన మాటలు నిజమే అని డాక్టర్ కూడా ధృవీకరించడంతో కోమలిని బలవంతంగా అక్కడి నుండి తీసుకువెళ్ళారు వాళ్ళు. అక్కడికక్కడే హాస్పిటల్లోనే కోమలి స్థానాన్ని నేను తీసుకున్నాను. సుమన్కి చేదోడు వాదోడుగా ఉన్నాను. సుమన్కి ఉన్న తెలివితేటలకు చూపు ఉన్నా లేకపోయినా జీవితంలో స్థిరపడడం పెద్ద ఇబ్బంది కాదని నాకు తెలుసు. కోమలి తల్లిదండ్రులతో టచ్లో ఉంటూ కోమలి సుమన్ కలుసుకోకుండా చూశాను. చివరికి నేను కోరుకున్నట్లు అతడిని ఒప్పించి పెళ్లి చేసుకున్నాను. ఇన్నాళ్ళు కోమలిని కలిసే అవకాశం కానీ అవసరం కానీ రాలేదు. ఇన్నేళ్ళ తర్వాత తను ఇలా కలుస్తుందనుకోలేదు. కోమలి కూర్చున్న బెత్త దగ్గరకు నడిచి, ఎన్నాళ్ళకు నిన్ను చూశాను, ఎక్కడుంటున్నావు, ఏం చేస్తున్నావు అని అడిగాను. నా ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా నువ్వు సుమన్ని పెళ్లి చేసుకున్నావా అంది కోమలి కోపంగా. అందులో తప్పేముంది? నువ్వు వద్దనుకొని అతన్ని విదిలించి కొట్టిన తర్వాత నేను అతనికి చేరువయ్యాను. నా అంతటా నేను నీ బంధానికి ఎలాంటి ఆటంకం కల్పించలేదు. సుమన్ 24 గంటలుగా నాతో ఉన్నాడు. తను కూడా ఈ విషయం చెప్పలేదు అని అంది కోమలి. అతనికి నువ్వు కోమలి అని తెలుసా? నువ్వు పరిచయం చేసుకున్నావా అని అడిగింది జ్యోతిక. అందుకు తల వంచుకుంది కోమలి. నేనెవరో అతనికి తెలియదు అంది నెమ్మదిగా. మరి నీ సంగతి అతని దగ్గర ఎందుకు దాచావు అడిగాను నేను. అతని మనసులో నా మీద ఎలాంటి అభిప్రాయం ఉందో తెలుసుకోవటానికి అని అంది కోమలి. ఏం తెలుసుకున్నావు అడిగింది జ్యోతిక. తనకి నా మీద ఎలాంటి ద్వేషం లేదని చెప్పాడు అని చెప్పింది కోమలి. ఇంతలో ట్రైన్ కూత పెట్టింది. నేను లేచి కిందకి దిగుతూ, అందం మీద నీకు, ఆస్తి మీద మీ పేరెంట్స్కు ఉన్న నమ్మకం ఎదురుగా ఉన్న సుమన్ మీద లేకపోయింది. ఇప్పుడు అనుకుని ఏం లాభం? కాకతాళీయంగా అయినా ఎన్నో సంవత్సరాల తర్వాత కలుసుకున్నాం. మళ్ళీ ఎప్పుడు కలుసుకోలేకపోతేనే అందరికీ మంచిది. గుడ్ బై కోమలి అన్నాను. నేను అలా మాట్లాడతానని ఊహించలేదేమో. కోమలి నిర్ఘాంతపోయి నిలబడిపోయింది. ట్రైన్ బయలుదేరి బెంగళూరుకి వెళ్ళిపోయింది. స్టేషన్ బయట కారులో కూర్చొని ఉన్నాడు సుమన్. వెళ్ళి అతని పక్కన కూర్చున్నాను. ఏమంటుంది కోమలి అడిగాడు సుమన్. అదేమిటి, తనెవరో నీకు చెప్పలేదంటగా? తనే కోమలి అని నీకు తెలియదనుకుంటుంది అన్నాను నేను. తను చెప్పనంత మాత్రాన నాకు తెలియదా? ఇంతకీ తను నీతో ఏమంది కుతూహలంగా అడిగాడు. తను ఏమీ అనలేదు, నేనే చెప్పాను. అమావాస్య రోజు చంద్రుడిని వెతికితే ఉపయోగం ఉండదని అంటూ సుమన్ భుజం మీద తల వాలుస్తూ అన్నాను. కారు ఇంటివైపు సాగిపోయింది. ఈ కథ మీద మీ అభిప్రాయాలు, సూచనలు, సలహాలు ఏమిటో ఒకసారి నాతో పంచుకోండి. ఇలాంటి కథల్లో క్యూరియాసిటీ ఎక్కువ ఉంటుంది, అవతల వాళ్ళు ఏమనుకుంటున్నారు అని. సో మీ అభిప్రాయాలు తెలియచేయండి. అలానే నా ఛానల్ని ఇంకా మీరు సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ బటన్ రెడ్ కలర్లో ఉంటుంది, దాన్ని క్లిక్ చేస్తే బెల్ ఐకాన్ వస్తుంది. దాన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ ఎంచుకుంటే ముందు నేను చెప్పి మరిన్ని ఇంట్రెస్ట్కరమైన స్టోరీస్ అన్నీ మీకు నోటిఫికేషన్ రూపంలోకి వచ్చేస్తాయి. అలానే ఇంకా నా ఛానల్లో నా ఓన్ కంటెంట్ కూడా ఉంది, సో అవి కూడా వినండి. అయితే అంతకుముందు నేను నోట్స్ ఇవ్వలేదబ్బా. సో నోట్స్ ఇవ్వకపోవడానికి ప్రత్యేకంగా ఏం లేదు, వింటారు కదా అనేసి అంతే, అంతకంటే ఇంకేం లేదు. సో అవి కూడా వినండి, నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి.